నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బీరంగూడలో టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ భర్త రాసలీలలు భర్త రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 2న గాంధీ ఆసుపత్రి ముందు మహాత్ముని విగ్రహావిష్కరణ ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ వచ్చాకే బతుకమ్మకు ప్రపంచ ఖ్యాతి కళాశాల విద్యార్థులతో ఆడిపాడిన వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బోడుప్పల్లో నో ఆసరా సౌకర్యాల కల్పనలో భరోసా ఇయ్యలేని మేయర్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ భర్త శిఖామణి రాసలీలలు బయటకొచ్చాయి పాస్టర్ శిఖామణి బంధువు భార్యతో ఉండగా రాజు సెల్ ఫోన్లో రికార్డు చేశాడు తాను వివాహేతర సంబంధం కొనసాగించిన విషయాన్ని మహిళా భర్త రికార్డు చేశాడని పాస్టర్ శిఖామణి 4 వ్యక్తులను పంపి రికార్డులను డిలీట్ చేయించి రాజును కిడ్నాప్ చేశాడు 15 రోజుల ముందు జరిగిన ఈ ఘటన వీడియో ఆధారంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు బాధితుని అక్క భర్త శిఖామణిగా పోలీసులు గుర్తించారు 2021లో పటాన్ చెరువు ఎమ్మెల్యే సమక్షంలో శిఖామణి పార్టీలో చేరాడు అక్టోబర్ 2న సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ముందు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు హాస్పిటల్ ముందు జరుగుతున్న అభివృద్ధి పనులు బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు ఏర్పాట్లపై అధికారులకు వారు పలు సూచనలు చేశారు అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని తలసాని అన్నారు గారు ప్రత్యేకమైనటువంటి చొరవతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం గాంధీ ఆసుపత్రి అంటే మన దేశంలోనే చాలా ప్రాముఖ్యత పొందిన ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి కోవిడ్ సమయంలో అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి మన గాంధీ ఆసుపత్రి డాక్టర్లు స్టాఫ్ నర్సులు వైద్య సిబ్బంది అందరూ కూడా వేలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి మా శ్రీనివాస్ యాదవ్ అన్న మరి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో గాంధీ ఆసుపత్రి ఎదుట మరి ముందులోనే ఈ 16 అడుగుల అద్భుతమైనటువంటి గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఇక్కడ ప్రసంగించడం జరుగుతుంది ముఖ్యంగా దాంట్లో పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేసి మరి ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గాంధీ జయంతి సందర్భంగా ఈ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ప్రసంగిస్తారు దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఇలా గాంధీ మహాత్ముడు మన దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శం
అహింసాయుత పద్ధతుల్లో ఇవాళ అనేక దేశాలు, నెల్సన్ మండేలా లాంటి వారు ఎంతోమంది కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయా దేశాలలో ఎన్నో పోరాటాలతో సాధ్యం కానటువంటి విషయాలను గాంధీ గారు చూపిన అహింసాయుత మార్గంలో వెళ్లి వారు అద్భుతమైన విజయాలు సాధించారు. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని గాంధీ గారు చూపిన మార్గంలోనే ప్రజలతో మమేకమైతూ అహింసాయుత పద్ధతుల్లోనే పోరాటాన్ని చేసి ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం కూడా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో అలాంటి గొప్ప మహనీయుడు గాంధీజీ గారి విగ్రహాన్ని గాంధీ ఆసుపత్రి బయట పెట్టడం చాలా సంతోషం. నేను ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, హెచ్ఎండిఏకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వికారాబాద్ విశ్వభారతి డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజులా రమేష్ హాజరయ్యారు. కళాశాల విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వచ్చాకే బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని అన్నారు. ఫస్ట్ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. విశ్వభారతి డిగ్రీ కళాశాల నిర్వాహకులందరికీ కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు, అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చిన, ఈసారి కూడా నేను వచ్చిన, నన్ను పిలిచినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అన్న ఫస్ట్. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది నేను. నాకు చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా కాలనీలో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటుంటే కదా, పొద్దున్న లేవగానే బ్యాగులు పట్టుకొని అందరి ఇళ్ళలో పోయి కలెక్ట్ చేస్తుంటే పూలు. ఎందుకంటే మన ఇంట్లో అంటే 2 రకాలు 3 రకాలే ఉంటాయి. సో మొత్తం కాలనీలో అప్పుడు ఇంట్లో బజార్లో పెట్టుకుని అమ్మేది కాదు కదా పూలు. సో నీ బతుకమ్మ పెద్దగా, నా బతుకమ్మ పెద్దగా అని 9 రోజులు కాంపిటీషన్ మీద చేస్తుంటే, ఆ మధ్య కొంచెం అంటే నేను కాలేజ్ టైంకి వచ్చేవరకల్లా కొంచెం బతుకమ్మ అనేది అంతా చేయట్లేకపోతుండే. ఇప్పుడు మళ్ళీ బాగా బతుకమ్మ సంబరాలు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక బాగా చేస్తుంది కదా. సో ఇవాళ కూడా ఎట్లా అంటే మీ అందరూ ఎంత ముద్దుగా క్యూట్గా తయారయ్యి వచ్చి, అట్లనే మీతో పాటు బతుకమ్మల్ని కూడా ఇంత మంచిగా అలంకరణ చేసి తీసుకొచ్చినందుకు ఫస్ట్ మీ అందరు కూడా వెరీ వెరీ థ్యాంక్స్. అసలు హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా. రేపటి నుంచి హాలిడేస్ అనుకుంటా, ధూమ్గా వాడుకోండి ఇక బతుకమ్మ ఇంటి దగ్గర. థ్యాంక్ యూ బేటా. అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి అడ్వాన్స్గా దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఆసరా పెన్షన్ల ఆలస్యంపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులకు బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ నాయకులు మద్దతుగా నిలిచారు. ప్రతి నెల 5వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లు 28వ తారీఖు వచ్చినా అందలేదని వారు ఆరోపించారు. సుమారు 3,500 మంది లబ్ధిదారులు ప్రతి నెల పెన్షన్ల కోసం అవస్థలు పడుతున్నారన్నారు. మున్సిపల్ అధికారులు పెన్షన్దారులకు సౌకర్యాలు కల్పించాలని, సరైన సమయంలో పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. 3 రోజుల నుంచి ప్రతిరోజు ఆటోలలో వచ్చి నిలబడుతున్నామని, తమ గోడును తెలపడానికి మేయర్ సామల బుచ్చిరెడ్డిని కలవడానికి వెళ్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వచ్చినావు అమ్మ నువ్వు? 3 సార్లు వచ్చిన బిడ్డ. 3 సార్లు వస్తే 3 రోజులు 600 అయింది. పిల్లలు కొడుకు పిల్లలు మీకు డేట్ ఎప్పుడు చెప్పలేదా? ఎప్పుడు చెప్పలే. ఫస్ట్ అయినాక 2-3 నెలలు 2-3 వరకు ఇచ్చేది. మీకు ఆటో ఛార్జ్ ఎంత? 200. ఒకసారికి 200? 3 సార్లు వచ్చిన బిడ్డ. ఒకసారికి 200. ఆయన పక్కింటారు. కేసీఆర్, కేటీఆర్,
బండిచంద్రమ్మ. సోమవారం నుంచి తిరుగుతున్నాం. ఇగో మోకాలు నొప్పి, ఇగో నడువు నొప్పి. నాకు నడవరాదు అయ్యా అయ్యా అని బతిలాడితే ఒక అయ్య ఎక్కించుకొస్తుండు, ఒక అయ్య గిట అంటాడు గట అంటాడు, చప్పుడు కొత్తారు. ఎందరిని బతిలాడారా? 3 రోజుల నుంచి తిరుగుతున్నా. సాత కాదా ఎట్లా మళ్ళీ దమ్ము వస్తుంది. ప్రతి నెల అవుతుంది ఇట్లనే. ఫస్ట్కి ఇచ్చేది ఉండే, ఈ ఫస్ట్ కూడా ఎల్లుండేనా, ఇంకా రావాయా మరి. మాకు చేసిండు. కొందరు తండ్రి వాళ్ళు లేని వాళ్ళకు కూడా తండ్రి లాక్క చేసిండు అంటే ఎంతో ఆశవన్యం. అట్లా పోయి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నెల పోతుంది, ఒక్కొక్క నెల వస్తుంది. మాకు కూడా కరెక్ట్ కూడా మాకు ఈ పింఛన్ ఇస్తలేరు. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు మాకు ఎవరు పెడతారు? కొడుకులు కోడళ్ళు పెట్టాలంటే మూతి మీద ఓడిచి ముఖం మీద ఓడిచి బుక్కుడు అన్నం పెడతారు. ఈ పింఛన్తో మేము బతుకుతున్నాం. ఈ పింఛన్ ఇవ్వకపోతే మేము ఇంకెట్లా? ఓట్లు వేయన్నప్పుడేమో ఓట్లు వేయండి అంటే తాకుతారు. ఓట్లు వేసినాకనేమో ఈ లెక్క చేస్తారు. మరి ఇస్తారా పింఛని? ఇవ్వరా? లేకుంటే బంద్ చేస్తారా? లేకుంటే కొట్టేస్తారా? లేకుంటే పబ్లిక్ తోటి ఓట్లు వేయించుకుంటారా? ఓట్లు వేయించుకోరా? ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పండుటాకుల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే, కనీసం వాళ్ళని దగ్గరికి తీసుకొని మీకు ఈరోజు పెన్షన్ ఇస్తాం, మీకు ఈరోజు ఇవ్వట్లేదు అని చెప్పే నాదుడు కూడా కరువయ్యాడంటే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. పైబడి పాపం నడవడానికి కూడా దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళని, అలాగే ఒక్కసారి పెన్షన్ తీసుకోవాలంటే 2-3 సార్లు ఆటోలలో తిరిగి రావాల్సిన పరిస్థితి ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ ఎందుకు పాస్ చేయట్లేదో ఒకసారి కమిషనర్ గారు చెప్పాలి. ఇంతకుముందు మేయర్ గారు ఇక్కడికి వచ్చి కనీసం వీళ్ళని పలకరించకుండా ఇక్కడ నుంచి నాకు తెలీదు అనే రకంగా వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. వీళ్ళని ఓదార్పుతో దగ్గర తీసుకొని కనీసం డబ్బులు లేకపోయినా సరే మాటకైనా మేమున్నాం మీకు అండగా అని నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ఈ ఆఫీస్కి రావాలంటే 2-3 కిలోమీటర్స్ మినిమం ఉంటుంది కొంతమందికి డిస్టెన్స్. సో వాళ్ళు ఒక్కసారి ఆటో తీసుకొని రావాలంటే మినిమం 100 to 200. నల్గొండ జిల్లా నకరకెల్ మండలం కడపర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన గణపతి హోమం, నవగ్రహ హోమం, గోమాత, చండీ హోమం, రుద్రాభిషేకాలను ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా నకరకెల్ మాజీ ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. रुद्राय तपसे कवर्तिने क्षेत्रीराज प्रभरामहे मतिं दधानस्य मसद्विपदे चतुष्पदे विश्वं पुष्पं ग्रामे अस्मिन् अनातुरो नमसा विधे मते आराते गोघनपुतपूर्वसखे क्षीराजं नमस्मेते रक्षाचनोधितदेव लोकयदाजनश्चर्म कच्छद्विवर्हाः चरित्रे रुद्रस्तवानो अन्यन्ते अवन्तताः रुद्रस्य हेम्यस्य परित्यक्तुमखिलखायो अवस्थिरा लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आद्राकरणेष्टिं सुवर्णां हेममालिनीं सूर्याभिरन्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा साम्यावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याभिरण्यं प्रभूतं गावो दाश्वोष्मान् विद्येयं पुरुषा स्वाहा महादेव्ये च भट्महे विष्णुभट्ने च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा ओम नमो भगवते रुद्राय स्वाहा ओम नमो नमस्ते रुद्रमण्यवभूतो तैषवे नमः नमस्ते अस्तधन्वने बाहुभ्यामुदते नमः स्वाहा या दैशुष्यवतवश्यं बभूत स्वाहा शिवाशरव्याय नमतयारा रुद्रमुदय स्वाहा याते रुद्रशिवातनुरघोरापापकाशिने स्वाहा अजानस्तनुभाषिन्तमया गिरिचन्दाभिजागिषे स्वाहा विष्णुं गिरिशन्तहस्ते विप्रशस्तवे शिवागिरित्रतां कुरु माहि गुंसे पुरुषं जगत् स्वाहा शिवेन वचसात्वा गिरिशाच्छावतामसि यथा न सर्वभिच्छेदरिक्षितं सुमनाथ स्वाहा भक्ता प्रथमो दैव्याभिषेकम् अङ्गीकृत्य सर्वाञ्जन्भयन् सर्वाब्जजातु धाज स्वाहा यस्ताम्रो अरुणभूत बभ्रुस्सु मङ्गल स्वाहा देवागुं रुद्राभितो दिक्षुश्रिता सहस्रशो वै स्वागुं हेडैमय स्वाहा विश्वदुष्टवे स्वाहा नमोऽस्तु नीलग्रीवाय
सहस्राक्षाय मीडुषे अथोजे अस्य सन्वानोऽहं तेभ्यो करन्नवस्वाहा प्रमुञ्च धन्वनस्तुपयोरास्ते अस्त इच वप्रराता भगवो वस्वाहा धनुष्वं सहस्राक्षशतेषु धे स्वाहा शिल्यानां मुखा शिवोरसुमना भवस्वाहा धनुः कपर्दिनो विशल्यो बाणवागमृता स्वाहा अनेशन्न शेषव आभुरस्य निसंगति బాపట్లలో విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా 127వ జయంతి సభను నిర్వహించారు. బాపూజీలో గాంధీ మహాత్ముని గురించి, క్రీస్తు చరిత్రలో కారుణ్యమూర్తి గురించి, నేతాజీలో విప్లవ జ్యోతి గురించి, బుద్ధుడిలో మానవత్వ ప్రయోక్త గురించి, గబ్బిలంలో అణగారిన జాతి వారి గురించి ఇలా ఎన్నో విశ్వవ్యాప్త వ్యక్తులకు, వైవిధ్య పాత్రలకు మహాకవి జాషువా తమ సాహిత్యంలో స్థానాన్ని కల్పించారని ప్రజాకవి, వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ ప్రశంసించారు. ఇంత విస్తృత పరిధి పాత్రలతో ఏ కవి సాహిత్య సృజన చేయలేదని ఆయన అన్నారు. ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి 127వ జయంతి సభను జరుపుకుంటున్నాం. గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా వినుకొండ సమీపం విసమ తోటలో 1895 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. వారు చిన్నతనం నుంచి కూడా సామాజిక వివక్ష సమస్యలను తట్టుకుంటూ పేదరికాన్ని వడగట్టి ఆయన జీవితాన్ని, మెరుగైన జీవితాన్ని మనమందరికీ ఆదర్శంగా చూపించడం ఆయన యొక్క ఘనతకి విశేషం. జాషువా గారు 30 కావ్యాలు రచన చేశారు. అందులో ముఖ్యంగా పెరదౌసి, గబ్బిలం ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. అనేక భాషల్లో, అంతర్జాతీయ భాషల్లో అనువాదం చేయబడినవి ఆ కావ్యాలు. రాజు మరణించే ఒక తార నిలవాలి, కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకల వందు అని మహా గొప్పగా చాటి చెప్పిన గుర్రం జాషువా జయంతి సందర్భంగా జీవక ఆయుర్వేద నెలలో జరిగిన ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తూ అందరికీ జాషువా గారికి ధన్యవాదాలు అర్పిస్తాం. అనుభవాల్ని అక్షరూపముగా మలిచి ప్రపంచానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు గుర్రం జాషువా గారు. ఆయన్ని 127వ జన్మదినోత్సవం జరుపుకోవటం మా అందరి అదృష్టభావంగా భావిస్తున్నాం. కవి కోకిల, కవి దిగ్గజ, కవి సామ్రాట్, కవిత విశారద అనేక బిరుదులు, పద్మభూషణ్ బిరుదులు అంకితులు మహానీయుడు గుర్రం జాషువా గారు. బాపట్ల ఏబిఎం హైస్కూల్ దగ్గర మహాకవి గుర్రం జాషువా 127వ జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను రూపమాపడానికి తెలుగు సాహిత్యంలో గబ్బిలం, ఫిరదౌషి లాంటి మహాఖండ కావ్యాలను రచించిన గొప్ప నవయుగ కవి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనమండలి సభ్యులు, బాపట్ల ఏబిఎం హైస్కూల్ పూర్వ ఉపాధ్యాయులు, దివంగత గుర్రం జాషువా గారు 122వ జయంతి సందర్భంగా మరి ఆయన ఒకటే చెప్పాడు, నాకు గురువులు ఇద్దరే, ఒకరు పేదరికం, మరొకరు వివక్ష. ఒకరు నాకు ధైర్యాన్ని నేర్పితే మరొకరు నాకు సహనాన్ని నేర్పారే తప్ప నిరాశ నిస్పృహలకు నన్ను ఎప్పుడూ గురి చేయలేదు. నిఖిల లోకమెట్లో నిర్వహించిన నాకు తరుగులేదు, విశ్వనరుడ నేను అంటూ సగర్వంగా ప్రకటించుకున్నటువంటి విశ్వనరుడు. అలానే మరి ఆయన చాతుర్వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేస్తూ ఆయన ఒకటే చెప్పాడు, 4 పడగల హైందవ నాగరాజు అణగారిన కులాల గాలి సోకినంతనే అకారణంగా కసిరి బుసకొట్టి కాలకోట విషాన్ని విరజిమ్మి వాటేసి కాటేస్తుంటే ఈయన గబ్బిలమే హూంకరించి గీంకరించిస్తున్న దళిత ధిక్కార స్వరం గుర్రం జాషువా. అలానే ఆయన ఇంకొక మాట చెప్పాడు, 3 కోట్ల దేవతలు ఎగబడ్డ భరత మేదినిలో వాగ్గిల ఆకలి ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయి అన్న
హృదయ కవి గుర్రం జాషువా. ఆయన మరి ఈ చాతుర్వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు మరి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఒక సభలో ఆయన్ని 5వ వ్యక్తిగా కూర్చోబెట్టి పంచముడు అని ఆయన్ని పిలిస్తే ఆయన పంచముడెవరమ్మ సావిత్రి అంటూ పద్యనపై గర్జించిన ధిక్కార స్వరం గుర్రం జాషువా. మరొకటి గొప్ప కవి, ఈ పోరాట యోధుడైనటువంటి గుర్రం జాషువా గారు ఈ బాపట్ల ఏబిఎం స్కూల్లో ఉద్యోగం చేయటం మరి ఈ ఊరికే ఎంతో గర్వకారణం. మరి ఆయన పనిచేసిన కళాశాల మరి యాజమాన్యం అదే స్కూల్ ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా ఈ సందర్భంగా వారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే మరి ఎంతో గొప్ప కవి అయినటువంటి గుర్రం జాషువా గారి 122వ జయంతికి మేము అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ వినాయక నగర్లో 35 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, సింగారి శ్రీనివాస్, నాగరాజ్, మాదాపురం ప్రేమ్ కుమార్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. కొంచెం అందరూ వస్తారు. బోర్డు ఓపెన్ చేసాం కొడితే బాగుంటుంది. ఓపెన్ కన్నా మనం కొంచెం లోపల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీరంగూడలో టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ భర్త రాసలీలలు. భర్త రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. అక్టోబర్ 2న గాంధీ ఆసుపత్రి ముందు మహాత్ముని విగ్రహావిష్కరణ. ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ వచ్చాకే బతుకమ్మకు ప్రపంచ ఖ్యాతి. కళాశాల విద్యార్థులతో ఆడిపాడిన వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్. బోడుప్పల్లో నో ఆసరా. సౌకర్యాల కల్పనలో భరోసా ఇయ్యలేని మేయర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.